మాస్ సాంగ్స్ అయినా క్లాస్ సాంగ్స్ అయినా గీతా మాధురి తనదైన స్టైల్లో పాడి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక రవిబాబు డైరెక్షన్లో వచ్చిన నచ్చావులే మూవీలో నిన్నే నిన్నే కోరా అంటూ ఆడియన్స్ను ఆకట్టుకోవడమే కాకుండా నంది అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. నచ్చావులే మూవీతో గీతా మాధురి పాడిన పాటకు మంచి గుర్తింపు లభించింది. నచ్చావులే మూవీతో టాలెంటెడ్ సింగర్గా గుర్తింపు తెచ్చుకున్న గీతా మాధురికి అవకాశాలు ఎత్తుకుంటూ వచ్చాయంట. దేవిశ్రీ ప్రసాద్, మణి శర్మ, చక్రి కంపోజిషన్లో గుర్తుండిపోయే సాంగ్స్ పాడి ఇండస్ట్రీ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకున్నారు. గీతా మాధురి ఒక తెలుగు సినీ గాయని. తెలుగు సినిమాల్లో అనేక శ్రావ్యమైన పాటలు పాడింది. నచ్చావులే సినిమాలో ఆమె పాడిన నిన్నే నిన్నే పాటతో ఎంతో ప్రాచుర్యం సంపాదించుకుంది. ఈ పాటకు గాను మొదటి నంది అవార్డును అందుకున్నారు. మా టీవీలో ప్రసారమైన సూపర్ సింగర్స్ అనే షోలో కూడా ఆమె పాల్గొన్నారు. గీతా మాధురి వివాహం నటుడు నందుతో ఫిబ్రవరి 9, 2014 హైదరాబాద్ నాగోల్లోని శుభం కన్వెన్షన్లో జరిగింది. నందు 100% లవ్ సినిమాలో అజిత్గా ప్రాచుర్యం పొందారు. వీరిద్దరూ కలిసి అతిథి అనే చిత్రంలో కథానాయిక కూడా నటించారు. ఈ సందర్భంలో వీరిరువురి మధ్య ప్రేమ చిగురించింది. ఇరువైపులా పెద్దలు ఈ ప్రేమకి అంగీకారం తెలిపారు. 2008లో డైరెక్టర్ రవిబాబు డైరెక్షన్లో వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ నచ్చావులే. ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్, లవ్ సీన్స్, ఎమోషన్స్, సెంటిమెంట్ సీన్స్, తనిష్ యాక్టింగ్తో ఆడియన్స్ను ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్టే అందుకుంది. ఇక ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఈ మూవీలోని అన్ని సాంగ్స్ యూత్కి బాగా కనెక్ట్ అయ్యాయి. హీరోయిన్ మాధవీలత డ్రీమ్ సాంగ్ నిన్నే నిన్నే కోరా అంటూ వచ్చి ఈ సాంగ్కు శేఖర్ చంద్ర ట్యూన్ కంపోజ్ చేయగా గీతా మాధురి తన స్వీట్ వాయిస్తో పాడి ఆడియన్స్ను అలరించారు. ఈ హిట్ సాంగ్ ఇప్పుడు మీకోసం. స్టార్ చిరంజీవి రామ్ చరణ్ని హీరోగా లాంచ్ చేయడం కోసం చాలా స్టోరీస్, డైరెక్టర్స్ని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ పూరి చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ అయ్యారు. అలా చిరుత సినిమా మొదలైంది. ఇక ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్, సాంగ్స్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టే అందుకుంది. ఈ మూవీకి మణి శర్మ సంగీతం అందించారు. ఈ మూవీలోని అన్ని సాంగ్స్ సూపర్ హిట్. ముఖ్యంగా రామ్ చరణ్, నేహా శర్మ మధ్య వచ్చే ఫాస్ట్ బీట్ సాంగ్ చమ్కా చమ్కా చమ్కీరే అంటూ వచ్చే ఫాస్ట్ బీట్ సాంగ్ మణి శర్మ ట్యూన్ కంపోజ్ చేయగా సింగర్ రంజిత్, గీతా మాధురి ఇద్దరు కలిసి పాడి ఆడియన్స్ను అలరించారు. ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ ఇప్పుడు మీకోసం. సినిమాతో ఆడియన్స్ కాస్త డిసప్పాయింట్మెంట్ చేసిన మ్యాచ్ స్టార్ గోపీచంద్ ఈసారి పక్కా హిట్ అందుకోవాలని డిసైడ్ అయ్యారు. పూరి జగన్నాథ్, గోపీచంద్ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ సినిమా గోలీమార్. ఇక ఈ మూవీలో ప్రియమణి పాడిన మగాళ్ళు ఒట్టి మాయగాళ్లే అంటూ వచ్చి ఈ సాంగ్కు భాస్కర్ భట్ల గారు అద్భుతమైన లిరిక్స్ అందించగా ఈ సాంగ్ సినిమాకి పెద్ద హైలైట్గా నిలిచింది. ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఇప్పుడు మీకోసం.
స్టైలిష్ హిట్ అందుకున్న ప్రభాస్ ఈసారి కాస్త గ్యాప్ తీసుకొని మళ్ళీ డైరెక్టర్ పూరి జగన్నాథ్తో ఏక్నాథ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో ప్రభాస్ అండర్ కవర్ కాప్గా కనిపించి ఆడియన్స్ను అలరించారు. ఈ మూవీకి మణి శర్మ సంగీతం అందించారు. ప్రభాస్ కంగనా రనౌత్ మధ్య వచ్చే గుండెల్లో గిటారు మోగించావే అంటూ వచ్చే ఈ సాంగ్ ఫాస్ట్ బీట్ సాంగ్కు మణి శర్మ ట్యూన్ కంపోజ్ చేయగా సింగర్ హేమచంద్ర, గీతా మాధురి, సుచిత్ర కలిసి పాడి ఆడియన్స్ను అలరించారు. ఇక 2013లో డైరెక్టర్ పూరి జగన్నాథ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ మూవీ ఇద్దరమ్మాయిలతో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్, అల్లు అర్జున్ స్టైలిష్ యాక్టింగ్తో ఆడియన్స్ను బాగా ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం మరో విశేషం. ఈ మూవీ టైటిల్ సాంగ్ టాప్ లేచిపోద్ది అని వచ్చే సాంగ్కు భాస్కర్ భట్ల లిరిక్స్ అందించగా సింగర్ సాగర్, గీతా మాధురి ఇద్దరు కలిసి పాడారు. ఈ సాంగ్ పాడిన గీతా మాధురి ఇండస్ట్రీ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ మూవీ మిర్చి. ఈ మూవీ ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్, ప్రభాస్ పవర్ఫుల్ యాక్టింగ్తో ఆడియన్స్ను బాగా ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఇక ప్రభాస్, దేవిశ్రీ ప్రసాద్ది హిట్ కాంబినేషన్. వీరిద్దరు కాంబినేషన్లో సూపర్ హిట్ సాంగ్సే వచ్చాయి. ఈ మూవీలో డార్లింగే అంటూ వచ్చే ఈ సాంగ్కు సింగర్ దేవిశ్రీ ప్రసాద్తో పాటు గీతా మాధురి పాడటం మరో విశేషం. మరి ఈ డార్లింగే సాంగ్ ఇప్పుడు మీకోసం. ఇక 2016లో డైరెక్టర్ కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ మూవీ జనతా గ్యారేజ్. ఈ మూవీ ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్, ఎన్టీఆర్ ఇంటెన్స్ యాక్టింగ్తో ఆడియన్స్ని బాగా ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ని అందుకున్నారు. డైరెక్టర్ కొరటాల శివ మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ని మ్యూజిక్ డైరెక్టర్గా రిపీట్ చేయడం విశేషం. ఇక ఈ మూవీలో మా సాంగ్ నేను పక్కా లోకల్ అంటూ వచ్చే ఈ సాంగ్కు దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ కంపోజ్ చేయగా సింగర్ సాగర్, గీతా మాధురి పాడి మాస్ ఆడియన్స్ను అలరించారు. ఈ మాస్ సాంగ్ గీతా మాధురి మ్యూజిక్ కెరియర్లో బెస్ట్ సాంగ్ అని పలు సందర్భాల్లో గీతా మాధురి తెలిపారు. మరి ఈ మాస్ సాంగ్ మీరు చూసి ఆనందించండి. ఇక 2017లో డైరెక్టర్ మారుతి, శర్వానంద్ కాంబినేషన్లో రొమాంటిక్ కామెడీ మూవీ మహానుభావుడు. ఈ మూవీ ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్, సర్వా ఇంటెన్స్ యాక్టింగ్తో ఆడియన్స్ను బాగానే ఆకట్టుకుంది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం డీసెంట్ హిట్టే అందుకుంది. ఈ మూవీకి తమన్ సంగీతం అందించారు. ఈ మూవీ టైటిల్ సాంగ్ మహానుభావుడు వేరా అంటూ వచ్చి సాంగ్ కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా సింగర్ మనస్వి, గీతా మాధురి ఇద్దరు కలిసి పాడి ఆడియన్స్ను అలరించారు. మా సాంగ్స్ కాకుండా గీతా మాధురి క్లాస్ సాంగ్స్ కూడా బాగా పాడగలను అని ఈ సాంగ్లో ప్రూవ్ చేశారు.
లో డైరెక్టర్ హరీష్ శంకర్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ కామెడీ మూవీ దువ్వాడ జగన్నాథం. ఈ మూవీలో అల్లు అర్జున్ 2 వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించి ఆడియన్స్ను అలరించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఈ మూవీలోని అన్ని సాంగ్స్ సూపర్ హిట్. ముఖ్యంగా ఈ మూవీలో గుండె బాక్స్ బద్దలైపోయే అంటూ వచ్చే సాంగ్ బిగ్గెస్ట్ హిట్ అయింది. గీతా మాధురి పాడిన ఈ హిట్ సాంగ్ ఇప్పుడు మీకోసం. సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ రెండో సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. 1.5 గ్యాప్ తీసుకుని రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. గ్యాప్ బాగానే వచ్చినా దానికి ఫలితం కూడా అలాగే వచ్చింది. 2009 జూలై 31న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సుమారు 40 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకోవటమే కాకుండా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్కి కూడా లాభాలు బాగానే తీసుకొచ్చింది. లో చిరుతలోని చమ్కా చమ్కా పాటను మా టీవీ ఉత్తమ నేపథ్య గాయనిగా పురస్కారము, 2009లో నచ్చావులే చిత్రానికి గాను ఉత్తమ నేపథ్య గాయనిగా సంతోషం పురస్కారము, 2010లో ఏక్ నిరంజన్లోని గుండెల్లో గిటార్ పాటకు గాను సౌత్ స్కోప్ పురస్కారము, నంది పురస్కారము, 2012లో నంది పురస్కారాలు ఉత్తమ గాయనిగా అందుకున్నారు గీతా మాధురి. ఇవాల్టి సుస్వరాల వీణ ప్రత్యేక కార్యక్రమంలో సింగర్ గీతా మాధురి నుండి వచ్చిన కొన్ని క్లాసిక్ హిట్ సాంగ్స్ గురించి తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వీక్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.